الرحمن الرحيم وقلنا يا آدم اسكن أنت وزوجك الجنة وكلا منها رغدا حيث شئتما ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين فأزلهما الشيطان عنها فأخرجهما مما كان فيه وقلنا اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దేని యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఇంతవరకు మానవ మహోపకారి, మహాప్రవక్త, కారుణ్యమూర్తి, సర్వమానవాళి ప్రవక్త అయినటువంటి చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద సర్వమానవాళి దైవమైనటువంటి అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 37వ వాక్యం యొక్క 2వ అధ్యాయం 37వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, మనం నిన్నటి వరకు తెలుసుకున్నాము, అల్లాహ్ శైతానుకు ఒక పరీక్షను పెట్టడం జరిగింది. కానీ అతను ఆ పరీక్షలో నెగ్గలేక అల్లాహ్ యొక్క కారుణ్యానికి, దైవం యొక్క కారుణ్యానికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మొదటి మానవుడు అయినటువంటి ఆదం మరియు ఆయన భార్య హవ్వ, అంటే మన తల్లిదండ్రులైనటువంటి ఆదం హవ్వాలకు మరొక పరీక్షను ఇక్కడ పెట్టడం జరిగింది. అదేమిటంటే, ఓ ఆదం, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని అన్నిటినీ యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు మాత్రం పోవద్దు. ఒక పరీక్షను ఇక్కడ పెట్టడం జరిగింది సోదరులారా. అదేమిటంటే, దైవము ఒక చెట్టును చూపించి, ఆ చెట్టు వద్దకు మీరు వెళ్ళకండి, ఇదే మీకు పరీక్ష. ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు, దైవ ఆజ్ఞను ఉల్లంఘించిన వారిలో మీరు కలిసిపోతారు. ఏ విధంగా అయితే శైతాను నా యొక్క కారుణ్యానికి దూరంగా పోయాడో అదేవిధంగా మీరు కూడా వెళ్ళిపోతారు, జాగ్రత్త సుమా అని ఒక హెచ్చరికను కూడా చేయడం జరిగింది. సైతాను గురించి హెచ్చరిక చేయడం జరిగింది. చూడండి, ఈ సైతాన్ మీకు శత్రువు, మిమ్మల్ని మార్గాన్ని తప్పిస్తాడు, లేనిపోని అపోహలు మీలో కల్పిస్తాడు, లేనిపోని కోరికలు మీలో కల్పించి ఈ స్వర్గం నుండి బహిష్కరింపజేస్తాడు. చాలా జాగ్రత్త సుమా అని అనేక జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది? దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలన నుండి దూరం చేశాడు. చూడండి, శైతాను మనిషిని మరులు గొలిపాడు, అనేకమైనటువంటి ఆశలు కల్పించాడు. ఓ ఆదం, దైవం నిన్ను ఆ చెట్టు వద్దకు ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు నీకు తెలుసా? నాకు తెలుసు, అది నీకు చెప్తాను చూడు. అదేమిటంటే, నీవు ఒకవేళ వెళ్ళినట్లయితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు, స్వర్గంలోనే శాశ్వతంగా నువ్వు ఉండిపోతావు, ఇంకా దైవదూతలతో సమానంగా నువ్వు ఉండిపోతావు. ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే, కాబట్టి నువ్వు వెళ్ళు, దైవం వద్దంటున్న పనిని చెయ్యి, నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఉంటావు అని ఆకర్షించడం జరిగింది. ఆకర్షపు మాటలను చెప్పడం జరిగింది. చూడండి, ఈ రోజున కూడా మనము అనేకమైనటువంటి చెడులు చేస్తూ ఉంటాం, ఆకర్షణలో పడిపోయి చేస్తూ ఉంటాం కదా. అదనమాట శైతాన్ యొక్క మాయాజాలం. మొదటి నుండి ఒకటే, లేనిపోనివి కల్పిస్తుంటాడు, అసాధ్యమైనటువంటివి సాధ్యమైనట్లుగా చూపిస్తుంటాడు, మనిషిని ఆ మాయలో పడేస్తుంటాడు. సోదరులారా, ఇక్కడ ఈ విషయంలో నేను ఒక రెండు సందేహాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. అది ఒకటి ఏమిటంటే, సహజంగా మనందరిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, అదేంటండి, సైన్స్ మానవులను కోతి నుండి పుట్టింది కదా అని చెప్తుంది కదా, డార్విన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కదా అని చాలామంది భావిస్తుంటారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, సైన్స్కు వ్యతిరేకంగా ఉంది కదండి దైవం మట్టితో మానవుని సృష్టించడము అని ఒక సందేహం. సోదరులారా, డార్విన్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమని? మనిషి ఈ యొక్క కోతి నుండి రూపాంతరం చెందాడు అని చెప్పేసి. ఆ తర్వాత అతని
పుస్తకమైనటువంటి అతని గ్రంథంలో ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో చివరిలో ఏం చెప్తానంటే, నేను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను, అయితే అది నిజమైనా కావచ్చు, లేకపోతే నిజం కాకపోవచ్చు, ఆ తర్వాత పరిశోధనలు దీన్ని తేల్చాలి అని చెప్పాడు తప్పించి, అంటే ఒక సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులు ప్రతిపాదిస్తారు, అది సత్యమా అది కాదా అనేది తర్వాత తెలుస్తుంది. అది అదేవిధంగా డార్విన్ కూడా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, బహుశా మనిషి ఈ కోతి నుండి రూపాంతరం చెంది ఉండవచ్చు అని. అయితే ఇక్కడ మనము కొన్ని వాస్తవిక పరిస్థితులను గమనిద్దాం. ఒకవేళ డార్విన్ సిద్ధాంతమే నిజమైతే, కోతి నుండే మానవుడు వస్తున్నట్లయితే, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కోతులన్నీ కూడా మనుషులుగా ఎప్పుడు మారతాయి? ఇదొక ప్రశ్న. ఆ తర్వాత ఒకవేళ కోతి నుండే మానవుడు వచ్చినట్లయితే, మరి ఇంకా ఈ కోతులు ఈ ప్రపంచంలో ఎందుకు ఉన్నాయి? అన్నీ కూడా మనుషులుగా మారిపోవాలి కదా. తర్వాత ఇంకొకటి, ఒకవేళ మనం ఎప్పుడైనా మన జీవితంలో కోతి మనిషిగా మారడం అనేది ఎప్పుడైనా చూసామా? అది కూడా కాదు. ఇంకా ఈ రోజున సైన్స్ ఏం చెప్తుందంటే, మనిషి యొక్క క్రోమోజోములకు సమానంగా కుందేలు యొక్క క్రోమోజోములు ఉంటాయి ఈ రోజున. కాబట్టి ఎప్పుడైనా మందుల విషయంలో పరీక్ష చేస్తున్నప్పుడు శాస్త్రజ్ఞులు కుందేటిని తీసుకుని పరీక్ష చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే మనుషుల్లో ఉన్నటువంటి క్రోమోజోములు 23 జతల క్రోమోజోములు అదేవిధంగా కుందేళ్ళు కూడా ఉంటాయి. అంటే మనిషికి బాగా దగ్గరగా ఉన్నది కుందేలు ఈ విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇవన్నీ మనము పరిశీలించినట్లయితే అది కేవలం ఒక ఊహాత్మకమైనటువంటి సిద్ధాంతం తప్ప వాస్తవికమైనటువంటి సిద్ధాంతం కాదు అని మనకు తెలిసిపోతుంది. ఇంకా మన గ్రంథాలన్నీ మనం పరిశీలించినట్లయితే దైవము మనిషిని మట్టి ద్వారా సృష్టించాడు అన్న సత్యం మనకు తెలుస్తుంటుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల్లో అనేకమైనటువంటి ప్రవచనాల్లో మనకు ఒక నిదర్శనం కూడా కనబడుతుంది, ఒక సత్యం కూడా కనబడుతుంది. అదేమిటంటే దైవము మనిషిని ప్రపంచంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి మట్టి యొక్క నమూనాలను తీసుకుని వాటి ద్వారా ఆ మనిషిని తయారు చేయడం జరిగింది. చూడండి, కొన్ని చోట్ల తెల్లమట్టి దొరుకుతుంది, కొన్ని చోట్ల నల్లమట్టి దొరుకుతుంది, కొన్ని చోట్ల గోధుమ రంగులో ఉంటుంది మట్టి. ఈ విధంగా అన్ని ప్రాంతాల నుండి మట్టిని తీసుకుని మనిషిని తయారు చేయడం వల్ల ఈ రోజున మానవులు వివిధమైనటువంటి ప్రాంతాల్లో వివిధమైనటువంటి రంగుల్లో కనబడుతుంటారు. పాశ్చాత్య దేశాల్లో తెల్లగా కనబడుతుంటారు, మన దేశంలో గోధుమ రంగులో కనబడుతుంటారు, వేరే దేశంలోనేమో నల్లగా కనబడుతుంటారు. ఈ విధంగా మనుషుల యొక్క రంగులు ఎందుకు ఈ విధంగా తేడాగా ఉన్నాయంటే ప్రపంచంలో వివిధమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మట్టి ద్వారా దైవము మనిషిని సృష్టించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, సరేనండి, మరి దైవం మట్టి ద్వారా సృష్టించాడు, కానీ ప్రస్తుతము మనుషులు ఆ విధంగా పుట్టడం లేదు కదా, తల్లిదండ్రుల యొక్క కలిగితోటి పుడుతున్నారు కదా అన్న ఒక ప్రశ్న. దానికి కూడా దైవం సమాధానం చెప్తున్నాడు, నేను మొదటి మానవుణ్ణి మట్టి ద్వారా సృష్టించాను, ఆ తర్వాత అతని సంతానాన్ని ఒక తుచ్చమైనటువంటి నీటి బిందువు ద్వారా కొనసాగించాను అని చెప్తున్నాడు. కాబట్టి మొదటి మానవుణ్ణి పుట్టించడము మట్టి ద్వారానే, కానీ ఆ తర్వాత అతని సంతానాన్ని ఒక తుచ్చమైనటువంటి నీటి బిందువు ద్వారా దైవము కొనసాగించాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, సాధారణంగా విశ్వాసులుగా చెప్పుకునే ఒక పెద్ద వర్గము ఇక్కడ తమ సొంత సిద్ధాంతాలను ఇక్కడ కల్పించుకోవడం జరిగింది. అదేమిటంటే, ఆదాము పాపం చేశారు కాబట్టి ఆ పాపము మనుషుల్లో కూడా సంక్రమిస్తుంది, కాబట్టి ప్రతి పుట్టే పిల్లవాడు కూడా పాపంతోనే పుడతాడు అని ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ కల్పించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సోదరులారా, ఒకవేళ చూడండి, మనిషి నిర్మించుకున్న చట్టాలు ఈ రోజున ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఈ చట్టాలలో ఒకవేళ తండ్రి ఏదైనా తప్పు చేస్తే లేదా ఏదైనా నేరం చేస్తే ఆ శిక్ష అతనికి కుమారుడికి వేస్తే ఈ ప్రస్తుత చట్టాలు ఒప్పుకుంటాయా? కాబట్టి జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని తిరస్కరిస్తాడు. అదేంటండి, తండ్రి తప్పు చేస్తే కుమారుడు గల శిక్ష విధిస్తారో అది అన్యాయం కదా అని చెప్పేసి. కాబట్టి మనిషి సృష్టించుకున్న చట్టాలే అన్యాయం అని చెప్తుంటే దైవం యొక్క చట్టము అటువంటి దాన్ని సమర్థిస్తుందా అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంకా చూడండి, అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రతి పిల్లవాడు కూడా చాలా పవిత్రంగా పుడతాడు, పిల్లవారిలో పాపం ఉండదు. మానవుడు జన్మతః పాపం కాదు, పాపి కాదు, కర్మతః పాపి, అతను కర్మల ద్వారా అతను పాపాలు చేస్తాడు తప్పించి జన్మ ద్వారా అతనికి పాపం ఉండదు. ఎందువల్లంటే మార్పు చెంది మీరు పిల్లల మనస్సు గల వారైతేనే, అంటే పిల్లల వంటి వారైతేనే మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి మనకు క్రీస్తు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనిషి జన్మతః పాపి అంత మాత్రం కూడా కాదు. మానవులంతా కూడా పుట్టినప్పుడు చాలా పవిత్రంగా ఉంటారు,
ఎటువంటి పాపం లేకుండా పాపరహితంగా వారు ఉంటారు. కానీ మనిషి తర్వాత కర్మల ద్వారా అతను అనేకమైనటువంటి పనుల ద్వారా పాపకూపంలో కూరుకుపోయి ఉంటాడనమాట. అయితే దైవము ఆ పాపం నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా బోధిస్తున్నాడు. అదేమిటంటే, మీరు మార్పు నొంది మారు మనస్సు పొంది మీరు పాపక్షమాపణ కోరినట్లయితే, పశ్చాత్తాపంతో మీరు రగిలిపోతున్నట్లయితే, ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆ పాపాన్ని నేను చెయ్యను అని దైవాన్ని మీరు క్షమాపణ వేడుకున్నట్లయితే నిస్సందేహంగా దైవము మీ పాపాలను క్షమిస్తాడు అని చెప్పేసి ఒక శుభవార్తను మనకు దివ్య ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ సమస్య, ఆదం అలైహిస్సలాం అంటే మొదటి మానవులు అయినటువంటి ఆదం హవ్వాల యొక్క పాపం యొక్క సంగతి ఏమిటండి? దాని గురించి అల్లాహ్ ఈ విధంగా చెప్తున్నాడు. ఒకవేళ ఇంకొక సిద్ధాంతం ఏంటంటే, ఆదాం పాపం చేశారు కాబట్టి దాని యొక్క పాప ఫలితంగా ప్రపంచంలోనికి ఆయన పంపించి వేయడం జరిగింది అని ఒక రకమైనటువంటి అపోహలో కూడా చాలామంది ప్రజలు ఈ రోజున ఉన్నారు. చూడండి సోదరులారా, దైవము ఇంతకు ముందు వాక్యాలు చెప్తున్నాడు, ఇన్నీ జాయిలకుం ఫిల్ అర్ది ఖలీఫా, నేను ప్రపంచంలో నా ప్రతినిధిని సృష్టించబోతున్నాను అన్నాడు. కాబట్టి దైవము మనిషిని పుట్టించడమే ఈ ప్రపంచంలోనికి పంపడం కోసము, మనిషిని పుట్టించడమే ఈ ప్రపంచంలోనికి వచ్చి అతను జీవితం గడపాలి, ఆ యొక్క దైవం యొక్క పరీక్షలను ఎదుర్కోవడం కోసమే, ఈ ప్రపంచం కోసమే మనిషిని పుట్టించడం జరిగింది. కాబట్టి ఆదాం పాపం చేశారు కాబట్టి ఆయనను పనిష్మెంట్గా, శిక్షగా ఆయన ప్రపంచంలో పంపించలేదు. ఆదాం ఆ విధంగా చేయకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క జీవితం ఈ ప్రపంచంలోకే అని మనం ఇక్కడ గమనించాలి. అయితే మరి ఆయన పాపం చేశారు కదండి, దాని పరిస్థితి ఏంటండి? ఈ విషయాన్ని కూడా అంతిమ గ్రంథము ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆదాము నా యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆ చెట్టు యొక్క పండ్లను తింటారో అప్పుడు నేను వారిని పూర్వస్థితి నుండి వదిలించి వేశాను. మేము ఈ విధంగా ఆజ్ఞాపించాం, దైవం ఈ విధంగా ఆజ్ఞాపించడం వారిద్దరిని కూడా, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. అంటే మీరంతా అంటే ఆ సాతాన్ మరియు ఆదం హవ్వాలు, మీరు ముగ్గురు ఇక్కడి నుండి దిగిపోండి. అంటే స్వర్గంలో ఇక మీరు ఉండే అర్హత లేదు, దైవం యొక్క ఆజ్ఞను మీరు ఉల్లంఘించారు కాబట్టి మీకు ఇక్కడ ఉండవలసినటువంటి సమయం అయిపోయింది, మీ జీవితం ఇంకా ఈ ప్రపంచంలోనికి, మీరు ప్రపంచంలోనికి వెళ్ళిపోండి, ఇకపై మీరు ఒకరికొకరు శత్రువులు. చూడండి, ఆదం హవ్వాల యొక్క శత్రువు సాతాన్, సాతాన్ యొక్క శత్రువు ఈ యొక్క మనిషి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ మనిషిని మార్గం తప్పించడం కోసం ఆ సాతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వాడి మాయలో పడకుండా ఉండడం కోసం ఈ మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరిద్దరూ ఇకపై ఒకరినొకరు శత్రువులు, ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో జీవితం గడపవలసి ఉంటుంది. 30, 40, 50, 60, 70 ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరికి ఒక విధంగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కాల పరిమితి ఉంటుంది. ఈ కాల పరిమితిలో మీరు జీవితం గడపవలసి ఉంటుంది. ఆ తర్వాత మీరు మంచి పనులు చేసినట్లయితే తిరిగి ఏ స్వర్గాన్ని నుండి అయితే మీరు బహిష్కరింపబడ్డారో ఆ స్వర్గాన్ని మీకు ప్రసాదిస్తాను. లేదు ఆ సాతాన్ యొక్క మాయలో పడి మీరు ఈ జీవితాన్ని మీరు వ్యర్థం చేసుకున్నట్లయితే శాశ్వతమైనటువంటి నరకంలోనికి తోసివేస్తాను ఆ సాతాన్తో పాటు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత ఆదం అలైహిస్సలాం, దైవం అనిపే శాంతి కురిపించుగాక, ఆదం తను చేసిన తప్పుకు కుమిలిపోయారు. అనేకమైనటువంటి సంవత్సరాలు ఆయన కుమిలిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా దైవాన్ని ప్రార్థించాలో, ఏ విధంగా పాప క్షమాపణ కోరుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందువల్లంటే అన్నీ కూడా దైవం నేర్పేవాడు, మొదటి మానవులు కాబట్టి ఆయనకి ఏమీ తెలియదు. కాబట్టి ఆయన పాపం కోసం కుమిలిపోతూ ఏ విధంగా పాప క్షమాపణ అడగాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దైవము అతనికి కొన్ని మాటలను నేర్పాడు. ఓ ఆదమా, నన్ను ఈ విధంగా పాప క్షమాపణ వేరుకో, రబ్బనా జులమ్నా అంఫుసునా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఈ విధంగా నన్ను పాప క్షమాపణ వేడుకో. ఏ విధంగా? ఓ ప్రభువా, నేను నా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. మేము అంటే ఆ జంట మొదటి మానవులైనటువంటి ఆది దంపతులు, ఆయన ఇద్దరు కూడా తమ యొక్క ఆత్మలకు అన్యాయం చేసుకున్నారు కాబట్టి దైవం యొక్క ఆజ్ఞను మీరిపోయి, చూడండి, ఎప్పుడైతే మనిషి దైవం యొక్క ఆజ్ఞను మీరుతాడో, దైవం ఇచ్చినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా అతను నడుచుకుంటాడో, అల్లాహకు అతను అన్యాయం చేసినట్లు కాదు, తన మనసుకు తాను అన్యాయం చేసుకున్నట్లే. కాబట్టి మనకు అన్నం మీద కోపం వచ్చి మనం అన్నం తినకుండా ఉన్నాం అనుకోండి, ఎవడి కలుపు కాలుతుంది? మన కడుపే కాలుతుంది. అదేవిధంగా మనము దైవానికి దూరంగా జీవితం గడిపామనుకోండి, దైవానికి ఏమి కూడా నష్టమేమీ లేదు, ఆ నష్టం అంతా కూడా మనకే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ రోజున ఏదో కొన్ని ఆరాధనలు చేసుకుని దైవానికి చాలా మేలు చేసేస్తున్నాము అని గొప్పలు పోతుంటాం. మనం చూస్తుంటాం కదా,
పలానా వ్యక్తి అక్కడికి వెళ్ళి వచ్చేసాడండి, పలానా వ్యక్తి హజ్ చేసి వచ్చేసారు, లేదా పలానా వ్యక్తి ఎక్కడికో చేసి వచ్చేసారు అని చెప్పేసి. కాబట్టి మనం ఆరాధనలు చేసి గర్వపడుతుంటాం, మనకు మించిన ఆరాధనలు ఇంకెవడో ఉండడు అని చెప్పేసి. కానీ ఒకవేళ మనము దేవుని ఆరాధనకు దూరంగా ఉన్నాం అనుకోండి, అది మనపై మనం అన్యాయం చేసుకున్నట్లే. ఆయనకు ఏది కూడా ఉండదు. ఆయన అన్నిటికీ కూడా అతీతుడు. ఆయన మనం అందరం కలిసి ఆరాధించిన ఆయన యొక్క గౌరవంలో ఉన్నతి రాదు. మనం అందరం కలిసి ఆయన ఆరాధనను మానివేసినప్పటికీ కూడా ఆయన యొక్క గౌరవంలో కొద్దిగా కూడా తగ్గు అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆదం అలైహిస్సలాం వారు మొదటి మానవులు పాపాన్ని చేశారు, తప్పుని చేశారు. పాపం అంటే అక్కడ దైవం యొక్క ఆజ్ఞను మీరడమే. తప్పు చేశారు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డారు. కానీ ఆ పశ్చాత్తాపం శైతాన్లో లేదు. శైతాను కూడా పాపం చేశాడు, కానీ శైతాను పొగరుమొత్తను ప్రదర్శించాడు. నువ్వు ఎందుకు ఈ విధంగా చేసావంటే, నేను అతని కంటే గొప్పవాడిని, మనిషి కంటే నేను గొప్పవాడిని, నేను అగ్నితో సృష్టించబడ్డాను కాబట్టి మట్టితో సృష్టించిన మానవుడికి నేను సాష్టాంగపడ్డం ఏంటి అని అతను గొప్పతనం ప్రదర్శించాడు, గర్వపడ్డాడు. కానీ మనిషి ఆ విధంగా కాదు. చూడండి, అందుకని చూడండి, మనిషి ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే పశ్చాత్తాపడతాడు. అరే ఆ తప్పు ఎందుకు చేశాను నేనని చెప్పేసి. ఆ విధంగా పడలేదు అంటే అతని హృదయం రాయి అయిపోయినట్టే. అటువంటి వారే నేరాలు, ఘోరాలు, మర్డర్లు, మానభంగాలు చేస్తుంటారు. అతని హృదయము రాయి అయిపోతుంది అనమాట. అతను చేసింది తప్పుని అనిపించదు. అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా అతను సర్వనాశనం అయినట్లే. కానీ సహజంగా మానవుల్లో, మంచి వాళ్ళలో ఏమవుతుంది, ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా కూడా మనసులో ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది, దైవభీతి కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. అరే పలానా సోదరుడిని నేను ఆ విధంగా తిట్టనే, అతను ఎంత బాధపడ్డాడు ఏంటో, ఈ విధమైనటువంటి ఆలోచన కలుగుతుంటుంది. ఇది మంచి వ్యక్తుల యొక్క లక్షణం అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆదం తప్పు చేశారో వెంటనే పశ్చాత్తాపడ్డారు, కుమిలిపోయారు. ఇదేంటి, దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను ఎందుకు ఉల్లంఘించాను, నేను శైతాన్ యొక్క మాయలో ఏ విధంగా పడిపోయాను, అరే ఎందుకంటే మర్చిపోయే తత్వం మనిషిది. దైవం చెప్తాడు, హులుఖల్ ఇన్సాన్ జయీఫా, మనిషి చాలా మరుపుకు లోనవుతుంటాడు, చాలా బలహీనంగా సృష్టించబడ్డాడు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఈ బలహీన గుణం ఏంటంటే త్వరగా ఆకర్షణకు లోనైపోతూ ఉంటాడు. అనేకమైనటువంటి ఆకర్షణలు మన చుట్టూ ప్రపంచంలో కనబడుతుంటాయి కదా, ఈ ఆకర్షణలకు ఏమవుతుంటాడు, లోనైపోయి తప్పులు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ నిజమైన దేవుని దాసుని యొక్క లక్షణం ఏంటంటే వెంటనే దేవుని వైపునకు మరలాలి. అరే ఈ విధంగా తప్పు చేశానని చెప్పేసి. అందుకనే తూబు ఇలల్లాహ్ తౌబతన్ నసూహా, మీరు అల్లా వైపునకు పశ్చాత్తాపంతో మరలండి, అల్లా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి దైవం ఇక్కడ భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి కొన్ని మాటలు నేర్చుకునే దైవం నుండి, అల్లాహ్ నుండి పాప క్షమాపణ వేడుకోవడం జరిగింది. ఓ దైవం, నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశాను, నా ఆత్మకు నేను అన్యాయం చేసుకున్నాను తప్పు చేసి, నీవు నన్ను క్షమించకపోతే లనకూనన్న మినల్ ఖాసిరి, నేను నష్టపడిపోయే వారిలో చేరిపోతాను, శైతాన్ యొక్క అనుచరులను నేను చేరిపోతాను, నన్ను క్షమించు ఓ ప్రభువా, ఓ అల్లాహ్ అని ఎప్పుడైతే ఆదాము అల్లాహ్ను పాప క్షమాపణ వేడుకోవడం జరిగిందో, ఇక్కడ అల్లాహుతఆలా చెప్తున్నాడు, ఫతలఖ ఆదము మిర్ రబ్బి కలిమాతిన్ ఫతావ అలైహి, అప్పుడు అల్లాహ్ అతని పాప క్షమాపణను క్షమించాడు, అతని పాప క్షమాపణను స్వీకరించాడు, అతని పాపాన్ని క్షమించాడు. ఈ ఒక్క వాక్యంతో ఈ రోజున విశ్వాసులుగా పరిగణింపబడుతున్నటువంటి చాలామంది భావిస్తున్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా అల్లాహుతఆలా ఒక మాట చెప్తున్నాడు. కూకటి వేళ్లతో తీసివేస్తున్నాడు మానవుడు జన్మతః పాపి అన్న సిద్ధాంతాన్ని. ఏం చెప్తున్నాడండి, మానవుడు జన్మతః పాపి కాదు, ఆదాము పాపం చేశారు, ఆయన దానికి పాప క్షమాపణ వేడుకుంటే దైవం క్షమించాడు. క్షమించడం అనేది దైవం యొక్క గుణము, పాపము. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ గాడ్ అని. కాబట్టి తప్పు చేయడము మానవ సహజము, కానీ క్షమించడం అనేది దైవం యొక్క గుణము. అందుకనే దైవము ఒక సందర్భంలో చెప్తాడు, నేను ముగ్గురు వ్యక్తులను అమితంగా ప్రేమిస్తాను, అందులో ఒకళ్ళు ఎవరంటే ఆఫూన్ నాస్, ఎవరైతే మానవుల యొక్క తప్పును క్షమిస్తుంటారో, మనిషి తప్పును ఎవరైతే క్షమిస్తుంటారో నేను వారిని అమితంగా క్షమిస్తానని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైతే తన తోటి సోదరుని యొక్క తప్పును కప్పిపుచ్చుతారో, ప్రళయ దినాన్ని నేను అతని తప్పులను సర్వ మానవాళి ముందు కప్పిపెట్టుతాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి మనుషులను క్షమించడం అనే గుణం ఉంది చూశారు, అది దైవం యొక్క గుణం అనమాట. చాలా అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి లక్షణం అది. కాబట్టి మనుషుల యొక్క తప్పులను మనం క్షమించాలి, మనుషుల యొక్క పాపాలను మనం కప్పిపెట్టాలి, వాళ్ళ యొక్క పాపాలను బహిర్గతపరచకూడదు. వారికి మనము నచ్చ చెప్పాలి, వారిని మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్పించి నలుగురి ముందు అతన్ని చులకన చేసి నువ్వు ఆ విధంగా చేస్తావు, ఈ విధంగా చేస్తావు అంటే అతను పాపంలో మరింతగా కూరుకుపోతాడు. అతనికి మేలు చేయడం పోయి మనము ఇంకా అతన్ని పాపంలోనికి నెట్టేవాళ్ళం అవుతాం అన్నమాట.
కాబట్టి ఒకవేళ అతనిలో ఏదైనా తప్పు మనకు కనబడితే మనము దాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా అతనికి ఏమో కూర్చోబెట్టి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప, బహిరంగంగా అతని తప్పును మనము అందరి ముందు పెట్టినట్లయితే అతను మరింత సిగ్గుపడిపోయి ఆ పాపకూపం నుండి బయటకు వచ్చే ప్రయత్నమే చేయడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఖురాన్లో దైవము మానవుడు జన్మతః పాపి అంత మాత్రం కూడా కాదు, పుట్టిన బిడ్డలందరూ పవిత్రంగా పుడతారు, పాపరహితంగా పుడతారు, చాలా మాసూమ్ అని చెప్పడం జరిగింది. చాలా పాపరహితులు. అయితే మనిషి తన కర్మల ద్వారా అతను పాపాలను చేయడం జరుగుతుంది. ఆ పాపం చేసినప్పటికీ కూడా దైవము ఒకవేళ క్షమాపణ వేడుకున్నట్లయితే నేను నిస్సందేహంగా పాపాలను క్షమిస్తాను. అయితే ఆ పాపంలో దైవానికి సాటి కల్పించడం అనే పాపం మాత్రం ఉండకూడదు అని ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సోదరులారా, ఈ రోజున శుక్రవారము 9 గంటలకు ఇస్లాం సందేశం అనే ప్రోగ్రాం వస్తుంది సిసిసి ఛానల్లో. మీరందరూ కూడా దాన్ని తిలకించండి, ఆలోచించండి. ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహలను మీ అందరికీ కూడా తొలగిపోతాయి. ఇస్లాంను మనము అనుసరించే ఒక మార్గం మనకు కనబడుతుంది. దైవము మీకు నాకు మనందరికీ కూడా శాంతిని శుభాలను ప్రసాదించుగాక, మనందరి జీవితాలలో దైవము మంచిని చేయుగాక. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.